ఈ వీడియోలో మనం ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలి అనే దాని గురించి నేర్చుకుందాము. దీన్ని ఎక్కడ ఉపయోగించాలంటే వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా చెబుతామన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి ప్రెజెంట్ బీ ఫామ్ అంటే ఈజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకం అనమాట. ఈజ్ ప్లస్ హీ, షీ, ఇట్, రామ, సీత ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ నౌన్. నౌన్ అంటే పేర్లను తెలియజేసేది, నామవాచకము. ఎగ్జాంపుల్కి నౌన్కి ఎగ్జాంపుల్స్కి ఏం చెప్పుకోవచ్చు అంటే పోలీస్, వెండర్, రవి, రాణి ఇలాంటివి నౌన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఈజ్ హీ ఏ డాక్టర్? అతను ఒక వైద్యుడేనా? ఈజ్ షీ ఏ టీచర్? ఆమె ఒక ఉపాధ్యాయురాలేనా? ఈజ్ హీ రవి? అతను రవేనా? ఈజ్ షీ సీత? ఆమె సీతేనా? మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఈ విధంగా చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా రాయాలనే దాని గురించి మీకు సరైన అవగాహన వస్తుంది. అయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగిస్తామంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ ప్రజెంట్ బీ ఫామ్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా రాస్తూ ఉంటాం అన్నమాట.